వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మేఘారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్పై మండిపడ్డారు. కేటీఆర్ నువ్వు పుడింగివా అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన వెంటనే 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లుగా చెప్పారు. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్కు సవాల్ విసిరారు. దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకురా, చర్చిద్దామని ఎద్దేవా చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం మనం జాబులు ఇస్తామన్నాం. దాంట్లో భాగంగానే దాదాపు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఒక 4 రోజుల కిందట ఎల్బీ స్టేడియంలో మన ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేశారు. మేము వచ్చిన 18 నెలల్లో 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం, 1,00,000 ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చినాం. ఆ ట్విట్టర్ టిల్లు ఆ ప్రెస్లలో మాట్లాడే కేటీఆర్ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎల్బీ స్టేడియం రా, 60,000 మందిని లెక్క పెట్టి చూపిస్తాను ఛాలెంజ్ చేస్తే ఆడికి రాకుండా అసెంబ్లీకి చర్చకు రామని చెప్తే అసెంబ్లీకి రాడంట ఆయన. అక్కడ కొడంగల్ వస్తా, లేకపోతే గజ్వేల్ రా, లేకపోతే సిరిసిల్లరా, దమ్ము ధైర్యం ఉంటే వనపర్తి నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం. కేటీఆర్ గారు నువ్వు మాలాగా నేను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, నువ్వు సిరిసిల్ల ఎమ్మెల్యే, ఏం నీ పుడంగివే, ఏం మా రేవంత్ రెడ్డి గారితో నువ్వు ఎక్కడ పోలిక, నీ కోసం చర్చకు మేము రెడీ ఉన్నాం, నువ్వు చర్చకు రావడానికి మేము రెడీ ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే 60,000 పుస్తకాలు చదువుకున్న మీ అబ్బాయిని తీసుకుని అసెంబ్లీకి రా, ఆడ చర్చ చేయడానికి మా సీఎం గారు రెడీగా ఉన్నారు. అవన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. దాంతో పాటు నిన్ననే మన వనపర్తి కలెక్టరేట్లో ఇక్కడ ఉన్న యువకులు కానీ నిరుద్యోగులు కానీ వినాలి. నిన్ననే